మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0కి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు మా జీవీఎంసీ హై స్కూల్ గాంధీనగరం తరపున స్వాగతం, సుస్వాగతం. మా పాఠశాలలో ఎంతో అనుభవం కలిగినటువంటి అధ్యాపక బృందం, ఆహ్లాదకరమైన వాతావరణం, చక్కటి భోజనశాల, పౌష్టికాహారం, డిజిటల్ బోధన, ఇంకా మరెన్నో సౌకర్యాలు కలిగి ఉన్నాయి. ఇవే కాకుండా మా పాఠశాలలో తెలుగు దినోత్సవం, గణిత దినోత్సవం, సైన్స్ దినోత్సవం మరియు క్రీడా దినోత్సవాలు జరుగును. అదేవిధంగా యోగా డే, ఫిట్ ఇండియా కార్యక్రమాలు కూడా జరపబడును. ఇంకా అనేక క్రీడలు, వినూత్నమైన ఆటలు ఆడించబడును. ప్రతి నెల స్టాఫ్ మీటింగ్ ద్వారా పిల్లలకు అభ్యసన సామర్థ్యాలను అంచనా వేయడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఏ స్కూల్లో లేని ప్రత్యేకత మా స్కూల్లో ఉంది. అదే ఎన్సిసి, నేషనల్ క్యాడెట్ క్రాప్స్. దీనికి గాను మా స్కూల్లో జీవశాస్త్ర ఉపాధ్యాయులైనటువంటి నేతాజీ సార్ జాతీయ స్థాయిలో శిక్షణ పొంది పిల్లలకు మంచి తర్ఫీదును అందిస్తున్నారు. ఈ ఎన్సిసి ద్వారా పిల్లల్లో మంచి శారీరక దారుఢ్యం, మంచి క్రమశిక్షణ కలుగుతుంది. అంతేకాకుండా పిల్లల్లో మంచి నాయకత్వ లక్షణాలు, దేశభక్తి కలుగుతాయి. ఇంకా ఈ ఎన్సిసి చేయడం ద్వారా సైనిక ఉద్యోగాల్లో మరియు ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మా పాఠశాలలో మంచి అనుభవం మరియు అర్హత కలిగినటువంటి ఉపాధ్యాయులు మరియు మా పాఠశాలలో చదివినటువంటి మంచి ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తుల అభిప్రాయాలను వారి మాటల్లోనే ఇప్పుడు మనం వింటాం. నమస్తే అండి అందరికీను. మేము అనకాపల్లి గాంధీనగరంలోని ఉన్నత పాఠశాల అయినటువంటి పాఠశాలలోని తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాము. నా పేరు బి తులసీదేవి, మాస్టర్ పేరు మూర్తి సారు, మేడం గారి పేరు నాగలక్ష్మి మేడం గారు. మేము ఇక్కడ తెలుగు బోధిస్తున్నాము. ఈ పాఠశాలకి చాలా చరిత్ర ఉందండి. చాలా మంది ఇక్కడి నుంచి చాలా ఉన్నత స్థానాలకి వెళ్ళినటువంటి విద్యార్థులు తయారయ్యింది ఈ పాఠశాలలోనే. ఈ పాఠశాలకి మంచి పేరు ఉంది. ఇక్కడ మంచి ఉపాధ్యాయులు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులు కూడా చాలా చక్కగా బోధించడానికి సిద్ధపడి మేము ఇక్కడికి వచ్చాము. మీ విద్యార్థులు ఇక్కడికి జాయిన్ చేసినట్లయితే గనక వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాము. తప్పకుండా మీ పిల్లల్ని ఈ స్కూల్లో జాయిన్ చేయండి అని మేము సవినయంగా మిమ్మల్ని కోరుకుంటున్నాము. మెగా పేరెంట్స్ సందర్భంగా విచ్చేసినటువంటి తల్లిదండ్రులకి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అలాగే అందరికీ కూడా నమస్కారాలు. నేను ఈ పాఠశాల కొత్తగా స్కూల్ అసిస్టెంట్ హిందీగా జాయిన్ అయ్యాను. ఇందులో 8th క్లాస్ బి సెక్షన్కి క్లాస్ టీచర్గా పనిచేస్తున్నాను. అలాగే ఈ 8th క్లాస్ మరియు 9th, 10th క్లాస్ ఈ 3 క్లాసులకి కూడా నేను హిందీ టీచ్ చేస్తున్నాను. అయితే మొట్టమొదట నా ప్రాధాన్యత ఏంటంటే ప్రతి విద్యార్థికి కూడా చదవడం, రాయడం వచ్చేలా చూడటం. पढ़ना लिखना ये ज़रूरी है सभी छात्र के लिए. और इसके बाद 10th क्लास के लिए 100 days एक्शन प्लान और गवर्नमेंट अदे ప్రభుత్వం ఇచ్చిన ఆదేశానుసారం వాళ్ళకి ప్రతిరోజు కూడా ఎక్స్ట్రా క్లాసులు సంబంధించి మెటీరియల్ అవి చదివించడం, ప్రతి స్టూడెంట్ కూడా 100% రిజల్ట్ వచ్చేలాగా నా ప్రయత్నం నేను చేస్తానని తెలియజేస్తున్నాను. Good morning everybody. We try our teaching English subject. We are following the government orders which are issued recently. We are following readiness program for 6th class students. Next, we divided the students into bright students and rising stars. So we are giving extra work to the rising students for classes from 6th to 9th class, and we are conducting special classes for 10th class, and we are conducting weekly tests also. We try our best to get good marks in 10th class. Thank you. నా పేరు సంధ్య అండి, సంధ్యా కుమారి, మ్యాథ్స్ అసిస్టెంట్. మేము నలుగురం కూడా మ్యాథ్స్ అసిస్టెంట్గా ఇక్కడ కొత్తగా జాయిన్ అయ్యాము. ఈ మధ్యలో జరిగిన ట్రాన్స్ఫర్లో మేము అందరం కూడా వేరు స్కూల్స్ నుండి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ పిల్లలు అయితే చాలా బాగానే ఉన్నారు, బాగా చదువుతున్నారు. మేము చెప్తే ఇంకా బాగా చదువుతారు అని మేము ఆశిస్తున్నాము. 3 హాస్టల్స్ నుండి పిల్లలు ఇక్కడ వచ్చున్నారు. హాస్టల్స్ పిల్లలు కాబట్టి కొంచెం
మేము ఇంకా కృషి చేయాలనుకుంటున్నాం వాళ్ళ విషయంలోని. అన్నీ వాళ్ళకి పౌష్టికాహారంగా ఫుడ్ అన్నీ ఇస్తున్నారు, బాగానే ఉంది. స్కూల్ని డెవలప్ చేయడానికి మా వంతు మేము అందరం కూడా బాగా కృషి చేసి మ్యాథ్స్ సబ్జెక్ట్లో మంచి పర్సంటేజ్ తేవడానికి మేము అందరం కృషి చేస్తామని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు మెగా పేరెంట్స్ మీటింగ్ ఇచ్చేసిన తల్లిదండ్రులందరికీ అభివందనాలు. మేము జీవీఎంసీ హై స్కూల్లో ఫిజిక్స్ ఫ్యాకల్టీగా చేస్తున్నాము. నా పేరు రమణ, మాస్టర్ పేరు రావు గారు, మేడం గారు రాజేశ్వరి మేడం గారు. మేము యాక్చువల్గా గాంధీనగరం హై స్కూల్ అనేది ఏంటంటే అనకాపల్లిలో వన్ ఆఫ్ ది సక్సెస్ స్కూల్. ఈ సక్సెస్ని ఇంకా మేము ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సంవత్సరం ట్రాన్స్ఫర్లో ఈ స్కూల్కి ఎలర్ట్ అయ్యాము. సో ఈ సక్సెస్ని మేము ఇంకా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామని మీ తల్లిదండ్రులకి సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఇది గాంధీనగర్ స్కూల్లో చదువుకోవడం అనేది ఒక అదృష్టము. ఇది గవర్నమెంట్ కూడా ప్రస్తుతం దానికి అనుగుణంగా చాలా రకాల ప్రోగ్రామ్స్, తర్వాత చాలా రకాల బెనిఫిట్స్ అవి ఇస్తుంది. బుక్స్ అని, తర్వాత బ్యాగ్స్, కిట్స్, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్ ఇలాంటివన్నీ అందించి చాలా పేద విద్యార్థులు, అందరు విద్యార్థులు చదువుకునే విధంగా చాలా ఎక్కువ ప్రోత్సహిస్తుంది. గవర్నమెంట్స్ అన్ని కూడా ఎడ్యుకేషన్ మీద చాలా ఎక్కువ దృష్టి పెట్టి అందరినీ అభివృద్ధిలో తీసుకురావడం కోసం, అందరూ చదువుకునేలా చేయడం కోసం, అందరినీ అక్షరాస్యత పెంచడం కోసం చాలా కృషి చేస్తుంది. ఈ కృషిలో మేము కూడా భాగమైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అయితే తల్లిదండ్రులుగా మీరు కూడా ఈ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే దాంట్లో భాగస్వాములు అయ్యి పిల్లల్ని మేము ఇక్కడ చెప్పిందే కాకుండా మీరు ఇంటి దగ్గర కూడా వాళ్ళకి బాగా చదువుకునే విధంగా ప్రోత్సహించి మంచి అభివృద్ధి శిఖరాలకు తీసుకువెళ్లాలని కాంక్షిస్తూ జై హింద్. నేను గాంధీనగరం హై స్కూల్కి కొత్తగా ఈ సంవత్సరం బయాలజీ టీచర్గా అపాయింట్ అయ్యాను. స్కూల్ వాతావరణం అంతా చాలా చక్కగా ఉంటుందండి. ఎక్కువగా హాస్టల్ పిల్లలు ఎక్కువగా ఉంటారు. వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళు కూడా మంచిగా డెవలప్ చేసి వాళ్ళకి సరిగా రాని అన్ని విషయాలు మేము పకడ్బందీగా చెప్పి వాళ్ళని మంచి నడవడిగా కృషి చేయాలని మేము అందరూ బయాలజీ టీచర్స్ అందరూ కూడా పాటుపడుతూ వాళ్ళకి అన్ని విషయాల్లోని డయాగ్రామ్స్, నెక్స్ట్ చూచి శుభ్రత, ఆరోగ్యము అన్ని విషయాలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి మంచి భవిష్యత్తుని మేము సమకూర్చుతామని ఆశిస్తూ. అందరికీ నమస్కారం అండి. పేరెంట్స్ మీటింగ్ వచ్చిన అందరు పేరెంట్స్కి, మేము కొత్తగా వచ్చిన ముగ్గురు సోదరులు టీచర్లు, నా పేరు లక్ష్మీనారాయణ అండ్ మాస్టర్ గారి పేరు సన్యాసరావు, మేడం గారి పేరు గంగాభవాని గారు. ఇక్కడ మేము సోషల్ బోధిస్తూ ఉంటామండి. పిల్లల్ని మేము కేర్ తీసుకుంటాము, బాగా అర్థమైనట్టు చెప్తాము, పిల్లల్ని ఉన్న స్థానంలో తీసుకెళ్తాము. వాళ్ళకి మ్యాప్ పాయింట్ కానీ అర్థం అవ్వకపోతే ఫ్రెండ్స్ అందరికీ క్లియర్ చేస్తామండి, నోట్ల దగ్గర రాయిస్తాము. మాతో పాటు మీరు కూడా పేరెంట్స్ కొంచెం సహకరిస్తే రోజు స్కూల్ పంపించేలా ఉంటే పిల్లల్ని అభివృద్ధి తయారు చేసి ట్రిబుల్ కూడా సీట్ వచ్చేలా కృషి చేస్తామని కోరుకుంటున్నా ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి అందరికీ. నా పేరు రాజు, ఇక్కడ ఫిజికల్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. అలాగే సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ రమణ గారు. ఈ స్కూల్లో కొత్తగా వచ్చాం. ఈ స్కూల్ గురించి చెప్పాలంటే అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారు. అలాగే సీనియర్ మోస్ట్ హెచ్ఎం సార్ కూడా ఇక్కడ ఉన్నారు. అతని పర్యవేక్షణలో చాలా చక్కగా మంచి తరగతులు అన్ని చక్కగా జరుగుతున్నాయి. మంచి సువిశాలమైనటువంటి తరగతి గదులు ఉన్నాయి. అలాగే ఐఎఫ్ఈ ప్యానల్ బోర్డ్స్ ఉన్నాయి. చక్కగా చదువుకున్నారు. అందరినీ కూడా ఈ స్కూల్లో జాయిన్ అవ్వటకు మీ అందరికీ కృషి కావాలి. అలాగే మంచి ఆటల్లో కూడా మంచి తరఫీదు ఇస్తున్నాం. జిల్లా, రాష్ట్ర, మండల స్థాయి, జిల్లా స్థాయి, అలాగే రాష్ట్ర స్థాయి పోటీలు కూడా తీసుకెళ్ళడానికి తగిన తరఫీదుని మేము మా శక్తివంతుల ఇచ్చి మంచి అభివృద్ధి పదంలో ఈ స్కూల్ నడవాలని నడుచుటకు మా వంతు సహకారం అందిస్తామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. నమస్తే మిత్రులారా, మేము గాంధీనగరం జీవీఎంసీ గాంధీనగరం స్కూల్లో మేమిద్దరం కూడా క్రాఫ్ట్ టీచర్స్గా గత 16 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. కానీ స్కూల్ చాలా అభివృద్ధి చెందింది. గతం కన్నా ఇప్పుడు బాగా పిల్లలకి మంచి పర్సెంటేజ్ వచ్చే గతంలో IIIT సీట్లు కూడా మన స్కూల్ నుంచి చాలామంది విద్యార్థులకి వచ్చాయి. అలాగే ఇక్కడ మన పిల్లలకి ప్రభుత్వం వారు ఇచ్చిన సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిషన్ యొక్క మధ్యాహ్నం భోజన పథకం, అలాగే పిల్లలకి యూనిఫార్ము, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, బెల్ట్, షూ, బ్యాగ్ ఇలాంటి సదుపాయాలన్నీ కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. ఇవన్నీ కూడా నా ఆధీనంలో అన్నీ కూడా సమకూరిస్తే ప్రభుత్వం వారు ఇచ్చిన ప్రతి ఒక్క విద్యార్థికి అందేటట్టు మేము చూస్తున్నాం. కాబట్టి ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రులు మా స్కూల్లోని
జాయిన్ చేస్తారని మరి ఆశిస్తున్నాం. ఈ గాంధీనగరం స్కూలు రాష్ట్రంలో 2వ స్థానంలో కూడా నిలబెట్టాం. ఈ స్థానంలో కనీసం ఒక 11 మంది IIIT సీట్లు, అలాగే ప్రతి సంవత్సరం కూడా టాప్ ర్యాంక్స్ వచ్చి న్యూజివీడ్లో కానీ శ్రీకాకుళంలో కానీ అలాగే గుంటూరులో కానీ మనకి IIIT సీట్ వచ్చి వాళ్ళ యొక్క భారత భవితర్యానికి మంచి బాట వేస్తున్నారు. కాబట్టి మీ పిల్లల్ని కూడా మా యొక్క స్కూల్లో జాయిన్ చేసి మంచి అభివృద్ధికి తోడ్పడతారని, సహకరిస్తారని మనసారా కోరుకుంటున్నాను. మన పాఠశాలలో నేను జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ NCCకి కూడా ANOగా పనిచేస్తున్నాను. నేను గడిచిన 14 సంవత్సరాల కాలం నుండి కూడా ANOగా సేవలు అందిస్తున్నాను. ఈ NCC వల్ల ఏంటంటే మనకి ఏ సర్టిఫికేట్ లభిస్తుంది, 8వ తరగతి 9వ తరగతి విద్యార్థులకు మనం NCCలో అవకాశాలు కల్పించి వాళ్ళని శారీరకంగా మానసికంగా దృఢంగా తయారయ్యేటట్టు విద్యార్థులు తయారు చేయడం, భవిష్యత్తులో వాళ్ళకి NCC సర్టిఫికేట్ అనేటువంటిది ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ఉపయోగపడుతుంది. కాబట్టి మనము ఈ యొక్క NCCని అందరు తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని గుర్తించి మన పాఠశాలలో మీ పిల్లల్ని చేర్పించి NCCలో ప్రవేశం పొందేలా చేయడం వల్ల ఏంటంటే భవిష్యత్తులో వీళ్ళు దేశ రక్షణ కోసం కూడా సేవలు అందించేటువంటి మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దబడతారు. కాబట్టి ఈ యొక్క మంచి సదవకాశాన్ని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు సాలాపు సంధ్య. నేను గాంధీనగరం GVMC హై స్కూల్లో SMC చైర్మన్గా చేస్తున్నాను. ఇప్పుడు మన స్కూల్లో పిల్లలందరూ కూడా చాలా మంది ఉన్నారు. ఎక్కువ స్ట్రెంత్ 650 మంది స్ట్రెంత్ ఉన్నారు. మన స్కూల్కి కూడా మన స్టేట్లోనే 2nd లెవెల్లో ఉంది స్కూల్ కూడా. మన HM సార్ కూడా శ్రీనివాసరావు సార్ ఆధ్వర్యంలో చాలా బాగా నడుస్తుంది స్కూలు. మిగతా సార్లందరూ కూడా చాలా ఇప్పుడు కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు స్కూల్కి సార్లందరూ. వాళ్ళు కూడా చాలా బాగా క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. అందుకనే నా పిల్లలు కూడా ఇక్కడే చదువుకున్నారు. మా పాప 10th క్లాస్ అయ్యింది, బాగా మంచి మార్కులు వచ్చాయి. ఇప్పుడు చిన్న పాప 9th క్లాస్ చదువుతుంది. మాకు తెలిసి చుట్టుపక్కల పిల్లలు గాంధీనగరం హై స్కూల్ అంటేనే చాలా మంది ఈ స్కూల్లో తొందరగా అడ్మిట్ చేయడానికి అవకాశం ఎక్కువగా ముందుకు వస్తున్నారు. మిడ్ డే మీల్ కూడా, మధ్యాహ్న భోజనం కూడా మంచి సౌకర్యంతో పెడుతున్నారు. 3 హాస్టల్ కూడా ఎక్కడెక్కడ చాలా దూరాల నుంచి వచ్చిన పిల్లలు కూడా 3 హాస్టల్ పిల్లలు మా స్కూల్లో ఉన్నారు. మొన్న మన నారా లోకేష్ గారు విద్యా కమిటీ చైర్మన్ అయినప్పటి నుంచి మనకి మధ్యాహ్నం భోజనంలో సన్నబియ్యం అన్నం కూడా పెట్టడం జరుగుతుంది. మన మిడ్ డే మీల్ కూడా చాలా బాగుండడం జరుగుతుంది. నేను కూడా వచ్చి రోజు తప్పించి రోజు వచ్చి తనిఖీ చేయడం జరుగుతుంది. కొత్తగా వచ్చిన HM మేడం కూడా, సంధ్య మేడం కూడా బాగా రోజు దగ్గరే ఉండి భోజనం వండించడం జరుగుతుంది. పిల్లలందరూ కూడా పుష్టిగా భోజనాలు చేస్తున్నారు. కాబట్టి ఈ స్కూల్కి మంచి గుడ్ నేమ్ ఉంది. మన HM సారు మొత్తం సార్లందరూ కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. స్కూల్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. 2025-26 విద్యా సంవత్సరానికి అందరికీ స్వాగతం. గాంధీనగరం ఉన్నత పాఠశాలలో 400 మంది పిల్లలతో ప్రారంభమై ఈనాడు 650 సుమారు పిల్లలతో దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నది. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు, గౌరవ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు అందరి సహకారంతో ఈ విద్యా సంవత్సరంలో పిల్లలకి సన్నబియ్యం పంపిణీ జరిగి పిల్లలు నాణ్యమైనటువంటి భోజనాన్ని తినగలుగుతున్నారు. అదేవిధంగా మెనూలో మార్పులు కూడా పిల్లలకి ఎంతో సహకరిస్తున్నాయి. పిల్లల యూనిఫామ్లో కూడా యూనిఫామ్, షూస్, బ్యాగ్స్ మొదలగు బెల్ట్ మొదలగు అంశాలు కూడా విద్యా సంవత్సర ప్రారంభంలోనే ఇవ్వడం జరిగినది. అందుకు ప్రభుత్వానికి
నా తరపుని మా ఉపాధ్యాయుల తరపుని ఎంతో కృతజ్ఞతాభివందనాలు. ఈ సంవత్సరం పాఠశాలలో 636 మంది వెళ్తే సుమారు ఒక 5-6కి ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చి తల్లికి వందనం అనేటువంటిది జమ కాలేదని లిస్ట్ వచ్చి దాన్ని మళ్ళీ సరిదిద్దడం అయినది. అందువల్ల ఏదో ఇతరితర అంశాలు తప్ప మా స్కూల్ నుండి తల్లికి వందనం అనేటువంటిది అందరికీ అందింది. టైమ్లీగా మేము అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి సరఫరా చేసాం. అలాగే 10th క్లాస్ వాళ్ళకి విద్యాశక్తి అనేటువంటి పథకం ఎంతో ప్రాధాన్యతని సంచరించుకుంది. దాన్ని తూచా తప్పక ప్రభుత్వ ఆదేశాలతోటి మేము ఆ విద్యాశక్తి అనేటువంటి పథకాన్ని ప్రారంభించాం. 10th క్లాసు ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులకి స్కూల్ అయ్యాక 4 గంటల నుంచి 5 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించి ఐఐటి మెడ్రాస్ వారు ఇచ్చేటువంటి ఆన్లైన్ శిక్షణా తరగతులను కూడా పరిశీలిస్తూ పిల్లలకి మంచి అభ్యున్నతికి కృషి చేస్తాం. ఈ పాఠశాలకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. దాన్ని నిలబెట్టే ప్రయత్నం మా వంతుగా చేస్తామని అందరినీ కోరుకుంటూ సెలవు. Good morning everyone. It is a moment of immense pride and joy for me to stand here today as alumnus of this great institution, Gandhinagar High School, Anakapalli. I am Chandrasekhar, a proud student who completed class 10th from this school in the year 1992. I carry with me a deep sense of gratitude towards this school, not just for the education I received, but for shaping my thinking, my discipline, and my values. It was here that I found my first spark of enthusiasm for learning, and that spark was lit and nurtured by our incredible teachers. Among all, I would like to specially remember and thank Mr. Srinivas sir, who was our class teacher. His way of teaching was not limited to formulas and theories, but he taught us to think, to question, to dream beyond the classroom. His inspiring lessons, his motivational words, they left a mark on many of us, and I can truly say his encouragement was a turning point in my life. With his guidance and the foundation laid by the school, I have reached where I am today, serving as the Deputy General Manager at Visakhapatnam Airport. The journey wasn't easy, but it was meaningful, and it all began here within these very walls. To all the current students, I just want to say, never underestimate the power of your school days. Make the most of every opportunity, listen to your teachers, and follow your passion. I am forever grateful to Gandhinagar Municipal High School, and I will always carry its name with pride. Thank you very much. అందరికీ నమస్కారం. నా పేరు సత్యమాధవి. I proudly introduce myself that I am the old student of Gandhinagar Municipal High School. నేను 1992లో గాంధీనగర్ మున్సిపల్ హై స్కూల్ నుంచి 10వ తరగతి పూర్తి చేశాను. జీవితంలో ఉన్నత లక్ష్యాలు సాధించాలంటే బాల్యంలో మనకి విద్యా విజ్ఞానం నేర్పించిన పాఠశాలలే కాదు. మా పాఠశాలలో మాకు గురువులు విద్యా విజ్ఞానంతో పాటు ఉన్నత విలువలను కూడా నేర్పించారు. ఎన్నో ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాటన్నింటికీ వీలుగా మా పాఠశాల నిలిచిందని నేను సగర్వంగా తెలియజేస్తున్నాను. అప్పుడు మా గురువులు అందించిన ప్రోత్సాహం, నేర్పించిన విద్య వల్లనే నేను నా ఉన్నత చదువులు పూర్తి చేసుకుని ఇప్పుడు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నా ఉన్నతికి కారణమైన నా గురువులకి, నా పాఠశాలకి నేను